నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. ఎక్కడికో కాదు, మన కాళ్ల కింద ఉన్న ప్రపంచంలోకి. భూమిపైకి చూస్తే ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో కదా, కాని దాని లోపలేం జరుగుతోంది, దాని పొరలు ఎలా ఏర్పడ్డాయి, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. ఎవరైనా సరే కాంపిటీటివ్ పరీక్షలకు సిద్ధమవుతున్నా లేదా మన గ్రహం గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నా ఈ విశ్లేషణలో చాలా కొత్త విషయాలు నేర్చుకుంటారు. సరే, మన ప్రయాణంలో భాగంగా మనం ఈ 6 ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుకోబోతున్నాం. భూమి మధ్యలో అంటే కేంద్రం నుంచి మొదలుపెట్టి దాని ఉపరితలంపై జరిగే అద్భుతాల వరకు స్టెప్ బై స్టెప్ అన్ని విషయాలు చూద్దాం. రైట్, మన ప్రయాణంలో మొదటి అడుగు వేసేశాం. భూమికున్న 3 ప్రాథమిక పొరలు అంటే క్రస్ట్, మ్యాంటిల్ మరియు కోర్ గురించి తెలుసుకుందాం. మన గ్రహం యొక్క నిర్మాణం మొత్తానికి ఇవే పునాది అనమాట. ఈ బొమ్మను ఒక్కసారి చూడండి. భూమి అచ్చమొక ఉల్లిపాయల పొరలు పొరలుగా ఉంది కదా. మనం నివసించే పై పొర అంటే ఒక యాపిల్ పండు మీద ఉండే తొక్క ఎంత పల్చగా ఉంటుందో అంత పల్చగా ఉంటుంది. దీన్నే క్రస్ట్ అంటాం. దాని కిందుండే మందపాటి భాగం మ్యాంటిల్. ఇక మధ్యలో సెంటర్లో ఉండే గట్టి భాగం కోర్. సరే, ఇప్పుడు ఒక్కో పొర లోపలికి వెళ్ళి వివరంగా చూద్దాం. భూమి పై పొరంతా ఒకేలాగుంటుందనుకుంటే పొరపాటే. ఇక్కడ చాలా పెద్ద తేడా ఉంది. ఈ టేబుల్ చూస్తే మన క్లియర్గా అర్థమవుతుంది. మనముండే నేల అంటే ఈ కాంటినెంట్స్ ఉన్నాయే, వాటిని ఖండాంతర పటలమంటాం. ఇది దాదాపు 30 కిలోమీటర్ల మందంతో ఉంటుంది. కాని బరువు మాత్రం తక్కువ, ఎందుకంటే ఇది గ్రానైట్ అనే తేలికపాటి రాయితో తయారైంది. మరి సముద్రాల కింద ఉండే నేల సంగతేంటి? దాన్ని సముద్రపు పటలమంటారు. ఇది జస్ట్ 5 కిలోమీటర్ల మందమే ఉంటుంది. కాని బసాల్ట్ అనే బరువైన రాయితో తయారవడం వల్ల దీని సాంద్రత చాలా ఎక్కువ. ఈ డెన్సిటీ తేడా చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక బరువైన ప్లేట్ తేలికైన ప్లేట్ను గుద్దుకున్నప్పుడు అసలు కథ మొదలవుతుంది. దాని గురించి మనం ముందు తెలుసుకుందాం. క్రస్ట్ కింద భూమిలోనే అతిపెద్ద భాగం ఉంది. అదే మ్యాంటిల్. ఇది ఎంత పెద్దదో తెలుసా? భూమి మొత్తం వాల్యూంలో ఏకంగా 84% ఇదే ఉంటుంది. దీని మందం సుమారు 2900 కిలోమీటర్లు. ఇది ముఖ్యంగా సిలికా మరియు మెగ్నీషియంలతో తయారైంది. అందుకే సైంటిస్టులు దీనికి సీమ అని ఒక ముద్దు పేరు పెట్టారు. దీనిలో కూడా మళ్ళీ అప్పర్ మ్యాంటిల్, లోయర్ మ్యాంటిల్ అని 2 భాగాలున్నాయి. ఇక మన ప్రయాణం భూమి సెంటర్ పాయింట్కి వచ్చేసింది. అదే కోర్. ఇది ఆల్మోస్ట్ మొత్తం నికెల్ మరియు ఐరన్తో తయారైంది. అందుకే దీన్ని నిఫే అని పిలుస్తారు. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, బయటి కోరేమో సలసల కాగే ద్రవంలా ఉంటే దాని లోపల ఉండే ఇన్నర్ కోర్ మాత్రం సాలిడ్గా అంటే ఘనంగా ఉంటుంది. అంత వేడిలో ఘనంగా ఎలా సాధ్యం అని ఆశ్చర్యంగా ఉంది కదూ? కారణమేంటంటే దానిపై ఉండే విపరీతమైన ప్రెషర్. ఆ పీడనం అణువులను కదలకుండా గట్టిగా పట్టి ఉంచడం వల్ల అది ఘనంగా మారిందన్నమాట. ఈ లిక్విడ్ ఔటర్ కోర్ తిరగడం వల్లే మన భూమికి ఒక రక్షణ కవచం లాంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. ఇప్పటిదాకా భూమి పొరల గురించి చూశాం కదా. ఇప్పుడు అసలు ఈ పొరలు ఏ కెమికల్స్తో తయారయ్యాయో చూద్దాం. ముఖ్యంగా మనం నివసించే క్రస్ట్లో ఏ మూలకాలు ఎక్కువగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ చార్ట్ చూస్తే ఒక షాకింగ్ నిజం తెలుస్తోంది. భూమి పైపొరలో అన్నిటికన్నా ఎక్కువగా ఉన్న మూలకమేంటో తెలుసా? మనం పీల్చే ఆక్సిజన్. అయితే ఇది గాలి రూపంలో కాదు, రాళ్లలో, మట్టిలో వేరే ఎలిమెంట్స్తో కలిసి ఉంటుంది. దాదాపు 47% ఇదే. దాని తర్వాత ఇసుకలో ఉండే సిలికాన్ 28%తో రెండో ప్లేస్లో ఉంది. అందుకే మన చుట్టూ కనిపించే రాళ్ళు, మినరల్స్లో ఎక్కువ శాతం ఈ రెండిటి కాంబినేషన్సే ఉంటాయి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాలి. భూమి క్రస్ట్లో అత్యధికంగా దొరికే మూలకం అంటే ఆక్సిజన్. కానీ అత్యధికంగా దొరికే లోహం లేదా మెటల్ ఏది అని అడిగితే మాత్రం అది అల్యూమినియం. ఇది దాదాపు 8.1% ఉంటుంది. ఈ చిన్న తేడాను ఎగ్జామ్స్లో తరచుగా అడుగుతుంటారు, జాగ్రత్త. ఈ చార్ట్ సైజుకి, బరువుకి ఉన్న తేడాను భలే చూపిస్తోంది. సైజు ప్రకారం అంటే వాల్యూమ్ పరంగా చూస్తే మ్యాంటిల్ భూమిలో ఏకంగా 84% ప్లేస్ని ఆక్రమిస్తుంది. కానీ బరువు అంటే మాస్ విషయానికి వస్తే సీన్ రివర్స్ అవుతోంది. చాలా డెన్స్గా ఉండే కోర్ సైజులో 15% ఉన్నా భూమి మొత్తం బరువులో 31% ఉంటుంది. అంటే చూడ్డానికి చిన్నదే అయినా చాలా బరువైనదన్నమాట. ఒక చిన్న ఇనుపగుండు ఒక పెద్ద స్పాంజ్ బాల్ కన్నా బరువుగా ఉన్నట్లు. భూమి పొరల మధ్య గీత గీసినట్టు సరిహద్దులుండవు. ఒక పొర నుంచి మరో పొరకి వెళ్ళేటప్పుడు మెటీరియల్ ప్రాపర్టీస్ సడన్గా మారిపోతాయి. ఈ మార్పు జరిగే ప్రాంతాలనే డిస్కంటిన్యూటీస్ అంటారు. వీటిని మనం డ్రిల్ చేసి చూడలేం గదా. మరి ఎలా కనుక్కున్నారు?
భూకంపాల వల్ల పుట్టే తరంగాలు ఈ సరిహద్దుల దగ్గర తమ స్పీడ్ని, డైరెక్షన్ని మార్చుకుంటాయి. ఆ మార్పుల ఆధారంగానే సైంటిస్టులు ఈ కనిపించని సరిహద్దుల మ్యాప్ గీశారు. మొత్తం 5 ముఖ్యమైన బౌండరీలు ఉన్నాయన్నమాట. ఇవి ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్, సో కొంచెం జాగ్రత్తగా విందాం. మొదటిది కాన్రాడ్. ఇది అప్పర్, లోయర్ క్రస్ట్ మధ్య ఉంటుంది. రెండోది మోహో. ఇది క్రస్ట్కి, మ్యాంటిల్కి మధ్య సరిహద్దు. మూడోది రెపెటి. ఇది అప్పర్, లోయర్ మ్యాంటిల్ని వేరుచేస్తుంది. నాలుగోది గుటెన్బర్గ్. ఇది మ్యాంటిల్కి, ఔటర్ కోర్కి మధ్యలో ఉంటుంది. ఇక చివరిది ఐదోది లెమాన్. ఇది లిక్విడ్ ఔటర్ కోర్కి, సాలిడ్ ఇన్నర్ కోర్కి మధ్య బౌండరీ. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి ఓ సింపుల్ ట్రిక్ ఉంది. అదే CMRGL. అంటే కాన్రాడ్, మోహో, రెపెటి, గుటెన్బర్గ్, లెమాన్. సింపుల్ కదా? ఈ చిత్రం ఆ ప్రాసెస్ని వివరిస్తోంది. చూడండి, భూకంపం వచ్చినప్పుడు ఆ ఎనర్జీ వేవ్స్ రూపంలో అన్ని వైపులా వెళ్తుంది. అవి ఒకే రకమైన మెటీరియల్లో వెళ్తున్నంతసేపు స్ట్రెయిట్గా వెళ్తాయి. కానీ ఎప్పుడైతే ఒక పొర నుంచి వేరే డెన్సిటీ ఉన్న మరో పొరలోకి, అంటే ఒక డిస్కంటిన్యూటీని దాటి వెళ్తాయో, అప్పుడు లైట్ నీళ్లల్లో వంగినట్టు ఈ వేవ్స్ కూడా వంగుతాయి, లేదా వాటి స్పీడ్ మారిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సీస్మోగ్రాఫ్లు ఈ మార్పులను రికార్డ్ చేయడం వల్లే మనం కళ్లతో చూడలేని భూమి లోపలి నిర్మాణాన్ని కూడా ఇంత కరెక్ట్గా అర్థం చేసుకోగలిగాం. ఇప్పటిదాకా మనం భూమి యొక్క స్ట్రక్చర్ గురించి చూసాం. ఇప్పుడు దాని సర్ఫేస్ని నిరంతరం మార్చే డైనమిక్ ఫోర్సెస్ గురించి, అంటే ప్లేట్ టెక్టానిక్స్ గురించి తెలుసుకుందాం. భూమి ఉపరితలం ఒకే అఖండమైన ముక్క కాదు, అది పెద్ద పెద్ద పజిల్ ముక్కల్లాంటి ఫలకాలుగా విడిపోయింది. ఈ ఫలకాలు ఎలా కదులుతాయో అర్థం చేసుకోవాలంటే మనం ముందు ఆస్థెనోస్పియర్ గురించి తెలుసుకోవాలి. ఇది అప్పర్ మాంటిల్లో ఉండే ఒక స్పెషల్ లేయర్. ఇది పూర్తిగా లిక్విడ్ కాదు, అలా అని సాలిడ్ కూడా కాదు. వేడి చేసిన తారు లేదా చిక్కటి తేనెలాగా సెమీ లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. దీనిపైనే గట్టిగా ఉండే లిథోస్పియర్ ప్లేట్లు నెమ్మదిగా తేలుతూ కదులుతాయి. అగ్నిపర్వతాల నుండి బయటకు వచ్చే లావాకు కూడా ఇదే సోర్స్. మరి ఇంత పెద్ద ప్లేట్స్ ఎలా కదులుతాయి? వాటిని నడిపే ఇంజనేది? ఆన్సర్ సంవహన ప్రవాహాలు లేదా కన్వెక్షన్ కరెంట్స్. మనం గిన్నెలో నీళ్లు పెట్టి వేడి చేసినప్పుడు కింద ఉన్న వేడి నీరు తేలికై పైకొస్తుంది, పైన ఉన్న చల్లని నీరు బరువై కిందికి వెళ్తుంది గదా. భూమి లోపల ఆస్థెనోస్పియర్లో కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది. కోర్ నుంచి వచ్చే వేడికి మ్యాగ్మా పైకి లేస్తుంది, పైన చల్లబడి మళ్లీ కిందికి మునుగుతుంది. ఈ సైకిల్ ఒక కన్వేయర్ బెల్ట్ లాగా దానిపై ఉన్న టెక్టానిక్ ప్లేట్లను నెమ్మదిగా కదిలిస్తూ ఉంటుంది. ఈ ప్లేట్స్ కలిసే చోట 3 రకాలుగా రియాక్ట్ అవుతాయి. ఒకటి డైవర్జెంట్. 2 ప్లేట్లు ఒకదానికొకటి దూరంగా జరుగుతాయి. మధ్యలో ఏర్పడ్డ గ్యాప్లోకి లావా వచ్చి చల్లబడి కొత్త నేల ఏర్పడుతోంది. అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో ఇదే జరుగుతోంది. 2 కన్వర్జెంట్. 2 ప్లేట్లు ఒకదాన్నొకటి ఢీకొంటాయి. దీనివల్లే హిమాలయాల్లాంటి అతి పెద్ద పర్వతాలు పుట్టాయి. ఇక 3వది ట్రాన్స్ఫార్మ్. ఇక్కడ ప్లేట్లు ఢీకొనవు, దూరంగా జరగవు, జస్ట్ పక్కపక్కన రాసుకుంటూ జారిపోతాయి. కాలిఫోర్నియాలోని శాన్ ఆండ్రియాస్ ఫాల్ట్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ ప్లేట్ టెక్టానిక్స్ వల్ల జరిగే అత్యంత భయంకరమైన పరిణామం ఏంటంటే భూకంపాలు. ఇప్పుడు మనం భూమి ఎందుకు కంపిస్తుందో, ఆ కంపనాల వెనక ఉన్న సైన్స్ ఏంటో చూద్దాం. భూమి కంపించినప్పుడు ఆ ఎనర్జీ వేవ్స్ రూపంలో ప్రయాణిస్తుంది. వీటిలో 2 మెయిన్ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ది పీ వేవ్స్, అంటే ప్రైమరీ వేవ్స్. ఇవి చాలా ఫాస్ట్. ఒక స్ప్రింగ్ని ముందుకు నెట్టినట్టు మెటీరియల్ని ముందుకు వెనక్కి తోస్తూ వెళ్తాయి. ఇవి సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ దేంట్లో అయినా ప్రయాణించగలవు. ఇక రెండోవి ఎస్ వేవ్స్, అంటే సెకండరీ వేవ్స్. ఇవి కొంచెం స్లో, ఒక పాములాగా పక్కలకి కదులుతూ వెళ్తాయి. వీటి స్పెషాలిటీ ఏంటంటే ఇవి కేవలం సాలిడ్స్లో మాత్రమే ప్రయాణించగలవు, లిక్విడ్స్లో ప్రయాణించలేవు. ఈ చిన్న తేడానే భూమి లోపలి రహస్యాలను తెలుసుకోవడానికి మనకు హెల్ప్ చేసింది. అసలు ఎస్ వేవ్స్ లిక్విడ్స్లో వెళ్ళలేవని మనకెలా తెలిసింది? ఈ చిత్రం చూడండి. భూకంపం వచ్చినప్పుడు ఎస్ వేవ్స్ భూమి లోపల ప్రయాణిస్తూ లిక్విడ్గా ఉన్న ఔటర్ కోర్ని టచ్ చేయగానే ఆగిపోతాయి, అవతలి వైపుకు చేరలేవు. దీనివల్ల భూమిపై ఒక పెద్ద ఏరియాలో ఈ వేవ్స్ అస్సలు రికార్డ్ కావు. నీడ పడినట్లుగా ఉండే ఈ ప్రాంతాన్నే ఎస్ వేవ్ షాడోజోన్ అంటారు. ఈ నీడను చూసే సైంటిస్టులు ఆహా, మధ్యలో ఏదో లిక్విడ్ ఉంది అని కనుక్కున్నారు. అలా బయటి కోర్ ద్రవరూపంలో ఉందని మనకు తెలిసిందన్నమాట.
మనం సాధారణంగా భూకంపం అంటే టెక్టానిక్ ప్లేట్ల కదలిక వల్లే వస్తుందనుకుంటాం. కాని అవే కాదు. అగ్నిపర్వతాలు పేలడం వల్ల, గనులు కూలిపోవడం వల్ల, అణుపరీక్షలు చేసినప్పుడు, చివరికి మనుషులు కట్టిన పెద్ద పెద్ద డ్యాంల వల్ల కూడా భూకంపాలు వస్తాయి. సరే, ఇప్పటిదాకా మనం చర్చించుకున్న కాన్సెప్ట్స్ అన్నింటినీ ఒకే చోటు చూపెట్టే ఒక ప్రదేశముంది. అదే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లేదా అగ్నివలయం. ఈ మ్యాప్లో ఎర్రగా గుర్తున్నాడాలా కనిపిస్తోంది చూశారా? అదే ఫేమస్ అగ్నివలయం. ఇది పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉంది. ప్రపంచంలో జరిగే 90% భూకంపాలు, 75% అగ్నిపర్వతాలు ఈ చిన్న ప్రాంతంలోనే ఎందుకు సంభవిస్తాయి? సింపుల్. ఇక్కడ చాలా పెద్దదైన పసిఫిక్ ప్లేట్ తన చుట్టూ ఉన్న చాలా ఇతర ప్లేట్లతో నిరంతరం ఢీకొడుతూ రాసుకుంటూ ఉంటుంది. ఇది భూమిపై అత్యంత యాక్టివ్గా, ప్రమాదకరంగా ఉండే జియాలజికల్ హాట్స్పాట్. మనం ఇప్పటిదాకా నేర్చుకున్న ప్లేట్ టెక్టానిక్స్ థియరీకి ఇదొక లైవ్ ల్యాబొరేటరీ లాంటిది. ముగించే ముందు ఒకసారి ఆలోచించాల్సిన ప్రశ్న: ఒకవేళ భూమిలోపల ఉన్న లిక్విడ్ ఔటర్ కోర్ గడ్డకడితే ఏమవుతుంది? గుర్తుంచుకోండి, ఆ లిక్విడ్ కోర్ తిరగడం వల్లే మన గ్రహం చుట్టూ ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ లాంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడింది. ఆ షీల్డ్ లేకపోతే సూర్యుడి నుంచి వచ్చే డేంజరస్ రేడియేషన్ నేరుగా భూమిని తాకుతుంది. అప్పుడు మన భూమిపై జీవం పరిస్థితి ఏంటి? దీని గురించి ఆలోచించండి. మరో విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.